Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ వెంకీ మామ అలాగే అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే చూసి రావడం జరిగింది మామ. వీడియో చూసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. నేను హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని టైప్ ఆఫ్ జానర్స్ని ట్రై చేస్తూ ఉంటాను. నాకు కాంటెంట్ కావాలి, స్ట్రాంగ్గా ఉండాలి, లాజికల్ వెరీ ఇంపార్టెంట్ అని అనుకున్న వాళ్ళు వీడియో ఎక్కడితో ఆపియండే. అలా ఆలోచిస్తే ఎలాగో సినిమా ఎక్కే ఛాన్సులు చాలా తక్కువ. సో ఇక్కడే ఇచ్చేస్తున్నాను. రెడ్ సిగ్నల్ ఆర్ యెల్లో సిగ్నల్. అయితే ఆగిపోండి. లేదా ఆలోచించి ముందడుగెయ్యండి. పర్సనల్లీ నేనేటంటే, ఈ లాజిక్‌లు అవి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదని చెప్పేసి నాకున్న బుర్రను తీసి పక్కన పెట్టేసి, ప్రశాంతంగా థియేటర్‌లోకెళ్ళి కూర్చున్నా. నన్ను నవ్విస్తే చాలురా బాబు అని అనుకున్నాను. బానే ఉంది మామ. ఫ్యామిలీతో కలిసి ఈ సంక్రాంతికి ప్రశాంతంగా థియేటర్‌లకెళ్ళి నవ్వుకోవాలనుకుంటే, ఈ సినిమా ఒక రకంగా బెస్ట్ చాయిస్ అనే చెప్పాలి. అంటే పూర్తిగా నవ్విచ్చేసిందా అంటే, కొన్ని పోర్షన్స్‌లోని మరీ ఓవర్‌గా అయిపోయినట్టుందే, ఇది మరీ అంత ఎక్కట్లేదే అని అనిపించినా, చాలా వరకు నవ్వించారనే జెప్పాలి. సరే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏటంటే, ట్రైలర్ చూసారు కదా! ఒక రిటైర్డ్ కాపు కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఒక కేస్‌లో ఇన్వాల్వ్ అవ్వాల్సొస్తది. అదే టైంలోని తన వైఫ్ కూడా ఆ కేస్‌లోకి వస్తానని జెప్తారు. సో, ఆ తర్వాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ప్రెజెంట్ ఉన్న వైఫ్ మధ్యలో ఈ రిటైర్డ్ కాపు ఎలా తికమక పడ్డాడు అనేదే మెయిన్ ప్లాట్ అన్నమాట. ఈ మూవీకున్న మేజర్ ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? కాస్టింగ్. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు ఎంత మంచి కామెడీ సీన్స్ రాసుకున్నా, ఎలాంటి క్యారెక్టర్స్ రాసుకున్నా, యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్స్ ఆ టైమింగు కరెక్ట్‌గా లేదనుకోండి, కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వదు. కానీ ఈ మూవీ విషయంలోని కాస్టింగ్ అనేది మేజర్ ప్లస్ పాయింట్ అయ్యిందనే చెప్పాలి. నేనేంటంటే 'యానిమల్' మూవీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఒకతనొస్తారు కదా! అంటే ఆయన పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఆయన కూడా ఈ మూవీలో ఉన్నారు. ఆయన క్యారెక్టర్ ఏమైనా దెబ్బైపోద్దేమో అని కొంచెం భయమేసింది గానీ, ఆయన క్యారెక్టర్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఇంకొక స్పెషల్ అప్రిషియేషన్ ఏంటంటే, 'వెంకీ మామ' కొడుకు క్యారెక్టర్‌లో ఒక చిన్న అబ్బాయి నటిచ్చారు. తన పెర్ఫార్మన్స్ చాలా బావుంది. బాగా ఎంజాయ్ చేశాం గూడా. పర్సనల్లీ నాకేటంటే సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ కామెడీనే చాలా వరకు బెటర్ అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో కామెడీ ఏంటంటే కొన్ని పోర్షన్స్‌లోని కాస్త ఓవర్ ద టాప్ వెళ్ళిపోయిందేమో అన్నట్టుగా అనిపించిందన్నమాట. అండ్ ఇంకొకటి 'వీటీవీ గణేష్' గారు అండ్ 'నరేష్' గారి ట్రాక్ కూడా అంత గొప్పగా ఏమి అనిపించలేదు. బట్ 'వెంకీ మామ' మాత్రం ఆయన స్టైల్ ఆఫ్ ఔట్ అండ్ ఔట్ టైమింగ్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ ఆ కామెడీతోని కంప్లీట్‌లీ ఎంటర్‌టైన్ చేశారు. ఏ మాటకి ఆ మాట రీసెంట్ టైమ్స్‌లోని 'వెంకీ మామలో' ఉండే ఆ కామెడీ టైమింగ్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకున్న డైరెక్టర్ ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారే అనే చెప్తాను మామ. మనకి వింటేజ్ వెంకటేష్ గారి ఫ్యామిలీ మూవీస్ ఉంటాయి చూడండి. 'ఇంట్లో ఇల్లాలు', 'వంటింట్లో ప్రియురాలు', 'కలిసుందాం రా', 'నువ్వు నాకు నచ్చావు' ఆ టైప్ ఆఫ్ వెంకటేష్ గారిని మళ్ళీ ఈ సినిమాలో చూసామనిపించింది నాకు. ఆల్సో ఫీమేల్ లీడ్‌గా నటించినటువంటి 'ఐశ్వర్య రాజేష్' గారు, 'మీనాక్షి చౌదరి' గారు కూడా వాళ్ళ రోల్స్‌కి వాళ్ళు కంప్లీట్‌లీ న్యాయం చేశారు. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా బావుంది కానీ సెకండ్ హాఫ్‌లో ఒకే ఒక్క ఎపిసోడు మరీ స్టేజ్ డ్రామాని చూస్తున్నట్టుగా అనిపించింది. కాకపోతే సీన్ కొంచెం వర్కౌట్ అవ్వడం వల్ల పర్లేదనిపించింది. అండ్ ఇంకొక స్పెషల్ అప్రిషియేషన్ ఎవరికంటే 'భీమ్స్' గారి మ్యూజిక్‌కి. సాంగ్స్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు ఈ మూవీకి తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా అన్నీ డెలివర్ చేశారన్నమాట. సరే ఇన్ని పాజిటివ్‌లు చెప్తున్నావు గానీ అసలు మైనస్‌లే లేవా అంటే, చెప్పాను కదా! ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్‌లో కామెడీ అక్కడక్కడ కాస్త ఓవర్ ద టాప్ వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. అండ్ ఇంకొకటేంటంటే క్రైమ్ బ్యాక్ డ్రాప్ ఒకటి తీసుకున్నారు గదా! దానివల్ల ఏంటంటే 1, 2 చోట్లైనా ఇంపార్టెంట్ సీన్స్ దగ్గర కాస్త సీరియస్‌గా ఉంటాదేమో అని అనుకుంటే, లేదు. కంప్లీట్‌లీ కామెడీతోనే రన్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోయారు. అంటే కాస్తో కోస్తో సీరియస్‌గా తీసుకొనెళ్ళుండుంటే కాస్త ఎంగేజింగ్‌గా ఉండేది. కాకపోతే వీళ్ళు కంప్లీట్‌లీ ఎంటర్‌టైన్‌మెంట్ మీద ఫోకస్ చేయడం వల్లేటంటే, ఆ క్రైమ్ బ్యాక్ డ్రాప్ కూడా డుమ్మా కొట్టేసింది. సో, ఫైనల్‌గా క్లియర్‌గా చెప్పాలంటే, అనిల్ రావిపూడి గారికి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. వాళ్ళకి తగ్గట్టుగానే ఎంటర్‌టైనింగ్‌గాను, అలాగే వింటేజ్ వెంకటేష్ గారిని అంటే, ఆ ఎంటర్‌టైనింగ్ వెంకటేష్ గారిని చూపిస్తూ, ఆయన స్టైల్ ఆఫ్ క్లీన్ కామెడీతోని ఈ మూవీని మన ముందుకు తీసుకొని వచ్చారన్నమాట. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి సరదాగా థియేటర్‌లకు వెళ్లి నవ్వుకోవాలి అని అనుకుంటే, చెప్పాను గదా! ఈ సినిమా ఒక బెస్ట్ చాయిస్ అనే చెప్తాను. మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్‌లో చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రీన్ సిగ్నల్. లేదు లాజికల్ కావాలి అనంటే స్టార్టింగ్‌లోనే చెప్పాను గదా! అయితే రెడ్డు లేదా యెల్లో. వెళ్ళడం మానేయండి లేదా ఆలోచించి ముందడుగేయండి. ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.